అందరికీ నమస్కారాలండి. ఏమండి ఒక విచిత్ర విషయం. అదేమంటేనండి, ఈ లోకాన దొంగలు, దొరలు అని 2 రకాల వారు ఉంటారు కదా! అయితే మనకు అయితే ఆ దొంగల వలన మనకు మేలు జరుగుతుందా? లేక దొరల వలన మనకు మేలు జరుగుతుందా? అలా అంటారేంటి? దొంగల వల్ల మనకు కీడు జరుగుతుంది. దొరల వల్ల మనకు మేలు జరుగుతుంది. అంటే ఈ విధంగా 199 మంది ఇలాగే అనుకుంటారు. కానీ ఇది నిజము కాదు. దొంగ వల్లనే మనకు మేలు జరుగుతుంది. దొర వల్ల మనకు కీడు జరుగుతుంది. అది ఎలా అంటే, నిజానికి దొంగ ఉన్నాడు అంటే ఆ దొంగ మన ఇంట్లో పడతాడని అట్టి భయంతో మనము మన నివాసానికి గట్టి గోడలు పెట్టుకుంటాము. గట్టి తలుపులు, దర్వాజులు, కిటికీలు పెట్టుకుంటాము. ఆ విధంగా ఇల్లు గట్టిపరుచుకుంటాము. ఇక అలాగే సొమ్ము సంబంధం ఉంటే ఇంట్లో బీరువాలు కొనుక్కుంటాము. అందులో చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. ఈ విధంగా దొంగ వలన ఇల్లును చాలా జాగ్రత్తగా నిర్మించుకుంటాం. అలాగే ఇంటి చుట్టూ కూడాను పారి గట్టిగా కట్టుకుంటాం. ఈ విధంగా దొంగ వలన ఇల్లు అందమైన అలంకరణగా నిర్మించుకుంటాము. ఇక ఆ పారి లోపల వస్తువులు, వాహనాలు, పశువులు ఆ విధంగా జాగ్రత్తగా కాపాడుకుంటాము. ఇన్ని చేసిన దొంగ ఏదైనా ఒక వస్తువు దొంగిలించుకుపోయాడు అంటే తిరిగి మనము కష్టపడడం నేర్చుకుంటాము. డబ్బులు సంపాదించడం నేర్చుకుంటాము. దానికన్నా మంచిది కొనుక్కొచ్చుకుంటాము. దొంగ ఏదైనా దొంగిలించుకుపోయాడంటే దాన్ని కొనుక్కోవడం కోసం మనము కష్టపడి డబ్బు సంపాదించుకోవడం నేర్చుకుంటాం. ఆ విధంగా కష్టపడటం కూడా నేర్చుకుంటాం. ఈ విధంగా దొంగ వలన మనకు మేలే కదా జరిగింది. ఇక దొర వలన మనకు ఏం జరుగుతుందంటే, దొర అనేవాడు తనను నమ్మిన వారికి ఇంత అన్నం పెట్టగలడు, పాత వస్త్రాలు ఇవ్వగలడు, ఈ ఇంటి చుట్టూ ఊడిగం చేయించుకోగలడు. ఆ విధంగా నీ కుటుంబానికి శ్రద్ధ బుద్ధ పెట్టి పోషించగలడు. దీనిని బట్టి దొర మంచోడే కదా అనుకుంటాం. అలాగే దొర అన్ని సహాయం చేస్తున్నాడని నీవు క్రమక్రమంగా పని మానేసి సోమరు అవుతావు. అలాగే దొర నివాసానికి పాకో పందిరో ఏదో సహాయం చేస్తాడు. ఇక దానిలోనే నీవు నీ కుటుంబ జీవనాన్ని సాగిస్తుంటావు. ఎలాగో కాలం వెళ్తుంది కదా అని ఆ విధంగా ఆ గుడిసెలోనో పందిరి కిందనో కుటుంబ జీవనాన్ని సాగిస్తూ ఉంటావు. ఆ దొర వలన తినడానికి తిండి దొరికింది, ఉండడానికి నీడ దొరికింది, తొడుక్కోవడానికి పాత వస్త్రాలు దొరికాయి. ఆ విధంగా అలవాటు పడి ఒళ్ళుని సోమరితనంగా చేసుకుంటావు. గట్టి ఇల్లు కాదు, గట్టి వస్త్రం కాదు, కమ్మనైన ఆహారం కాదు, సొమ్ము సంబంధము కూడబెట్టుకోలేవు. ఆ విధంగా జీవితం అంతా కూడాను అధోగతితో వ్యర్థుడిగానే కదా వెలపుచ్చుకునేది. ఏ పని రాక బానిస జీవనంతోనే బ్రతుకు సాగిస్తూ ఉంటావు. నచ్చిన వస్త్రాలు గాని, నచ్చిన వాహనాలు గాని, నచ్చిన ఇల్లు గాని, రుచికల ఆహారాలు గాని, అందమైన ఇల్లు గాని ఒక మాట కాలేవి కూడా కాలేవు కదా. నిజానికి నీకు ఏ సమస్య వచ్చినా ఆ దొరే తీరుతుంటాడు కనుక, నీ తరపున ఆ దొర మాట్లాడుతుంటాడు కనుక నీకు మాట్లాడటం కూడా రాకుండా పోతుంది. ఈ విధంగా నిజానికి దొంగ వల్లనే గొప్పవాడి అవుతావు. ఇలా దొర వల్లనే వ్యర్థుడి అవుతావు. నా తరపున దొర ఉన్నాడని నీవు ఏ సమస్యను, వ్యవహారాన్ని కూడా ఎలా మాట్లాడి పరిష్కరించుకోవాలో తెలియకుండా పోతుంది కదా. ఇదన్నమాట. దొంగే మేలు చేస్తాడు, దొర బానిసగా చేసుకుంటాడు. దొంగ వలన గొప్పవాడు అవుతావు, దొర వలన దరిద్రుడు అవుతావు. అర్థమైందనుకుంటాను. ఇక ఉంటాను.